రాజు ఆటో వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ కార్తీక పుణ్యం శుభాకాంక్షలు. ఈరోజు డేట్ వచ్చేసి 15వ తారీఖు 11వ నెల 2024 శుక్రవారం. ఈరోజు చూద్దాం ఈరోజు గిరాకీ ఎంత అవుతుందో ఎంత ఎత్తుందో చూసి అప్డేట్ చేస్తా. ఇంకోటి గ్యాస్ గిట్లా చూపిస్తా, ఓకేనా. హైదరాబాద్లో ఓలా ఊబర్ ర్యాపిడో నడిపిస్తుంటాను. 3 ఆన్ చేస్తా, ఇందులో మంచిగా ఇస్తే అందులో చేస్తాం. వచ్చేసి 2 పాయింట్స్ ఉంది, చూద్దాం. ఇప్పటిదాకా ఖాళీగా వచ్చే టైంలో కొబ్బరి బొండలు కనబడ్డాయి రోడ్ సైడ్లో. ఈ హెల్త్ గిట్లా మంచిదని కొబ్బరి బొండ డబ్బానే తీసుకున్నా. 80 రూపాయలు అంటే రీజనబుల్ అనిపించి తీసుకున్నా. గ్యాస్ అయితే ఒక్క పాయింట్ ఉంది, డైరెక్ట్గా వచ్చేసిన 13 కిలోమీటర్లు ఖాళీగా వచ్చిన. చూద్దాం గ్యాస్ ఎంత పడుతుందో. బాలనగర్ కొట్టేసిన డైరెక్ట్. నాకు గెస్ కరెక్ట్ అయితే 279 పడుతుంది, ఎందుకంటే నేను చూసిన కాబట్టి. 285 రూపాయలు గ్యాస్ కొట్టించుకొని బయలుదేరిన. మధ్యలో ఇక అన్నదానం పెడుతున్నా చూసిన. దగ్గర దాకా పోయినా నా కర్మానికి అన్నం అయిపోయింది. ఎప్పటి నుంచి పెడుతారో తెలియదు పాపం. మంచిగా పెట్టినంట కానీ ప్రసాదం అయితే దొరికింది. లాస్ట్ ఇక అన్నం కలిసిండు మధ్యలో. ఈ అన్నానికి మీటప్ అయ్యి జ్యూస్ ఇట్లా తాగిపించిండు పాపం ఆయన్ని. ఈడ ఉట్టినా కూర్చున్న ఖాళీగా జరిసేపు. ఇక డైరెక్ట్ మనం ఎర్నింగ్స్కి వెళ్ళిపోదాం. ఊబర్ వేసిన. ఊబర్లో మొత్తం ఇక 7 అవర్స్ లాగిన్ అవర్స్, 7 ట్రిప్స్, 17 పాయింట్లు పెట్టినాము. నెట్ ఫేర్ వచ్చేసి 1034, 115 రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జు. మొత్తము 1019 రూపాయలు మనం చేసినాము. ఒకసారి మీకు ఇలా హైలైట్ డ్రాప్ చూపిస్తా. హైలైటా నా పాడ నీ అమ్మ ఆడికించి 13 కిలోమీటర్లు దీనివల్ల వచ్చిన. మెయిన్ మిస్టేక్ అయితే నాదే, కానీ ఇగో 362 రూపాయలు 27 కిలోమీటర్లు వేసుకోండి, అంటే 26.7 700 మీటర్స్. 27 వేసుకోండి కాలు, ఎందుకంటే ఆ యూటర్న్ బీటర్న్లు అన్నీ ఉంటాయి. చూడండి గంట 10 నిమిషాలు పట్టింది. 362 రూపాయలు అంటే కస్టమర్ కలెక్ట్ ఏమో 345 రూపాయలు ఇచ్చిండు. 362 రూపాయలు ఏమో అడుగు అంటే 17 రూపాయలు కలిపిండు. నాకు అర్థమైంది ఇటు 17 రూపాయలు కలిపినప్పుడే 15 కిలోమీటర్లు నువ్వు ఖాళీగా వెళ్ళిపోరా అన్నట్టు. ఏం చేస్తాం ఇక కర్మానికి వచ్చేసిన. సిఎన్జి గ్యాస్ కోసము నా తిప్పలు కాదు, నా లెక్క కాదు, అనవసరంగా తీసుకున్నారు అనుకున్నా. కకృతి పడితే ఇట్లనే ఉంటాయి ఒక్కొక్కసారి. ఏం చేస్తాం, ఎల్పిజి గ్యాస్ వాళ్ళకి నా సుఖము సిఎన్జి గ్యాస్ వాళ్ళకు ఉండదు. అందుకనే కొన్ని సరౌండర్లో వేసుకుంటే తిరిగితే బెటరు. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో అయితే 4 బుకింగ్లు వేసిన 380 రూపాయలు. ఈయన చూపిద్దామంటే ఈ నవాబ్ సాబ్ చూపించాడు మనకు. ఖాళీ వాళ్ళు చూపించింది మనం చూడాలి. చూడండి డేట్ ఇట్లా పైన మీరు డేట్ ఇట్లా చూసుకోండి. 15వ తారీఖు ఫిబ్రవరి అంటున్నా, ఫ్రైడే. 15వ తారీఖు ఫ్రైడే, 11వ నెల నవంబరు, ఓకేనా. మనం ఒకసారి క్యాలిక్యులేట్ వేసి చూద్దాం, మనకు అర్థమైపోతుంది ఈజీగా. క్యాలిక్యులేట్ వేస్తేనే లెక్క క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఏం చేద్దాం, ర్యాపిడో చేద్దాం. 381 ప్లస్ 1019 రూపాయలు అంటే మనం ఇలా ర్యాపిడోని తీసేద్దాం 29 రూపాయలు. ఆల్రెడీ ఊబర్ అని తీసేసి ఉంది, అంటే మనం బయట చేసింది ఒకటి 50 రూపాయలది. దీంట్లో మనం మైనస్ చేద్దాం. ప్లాట్ఫామ్ ఛార్జు 29 రూపాయలు, 1421 రూపాయలు అయింది కదా. దీంట్లో మన సిఎన్జి గ్యాసు 285 రూపాయలు అయింది, 1136 రూపాయలు. దీంట్లో మన ఆటో మెయింటెనెన్స్ వచ్చేసి 200 రూపీస్, 936 రూపాయలు. ఇందులో ఈఎంఐ ఉన్న పరిస్థితి 350 రూపాయలు తీసేయాలి ఖచ్చితంగా, 586 రూపాయలు. అది లేకపోతేనేమో 986 రూపాయలు, ఓకేనా. 9:10 అవుతుంది, బంద్ చేసేసిన. పొద్దుగాల స్టార్ట్ చేసిన కదా. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి మొత్తం మనం ఎన్ని అవర్స్ లాగిన్ అవర్స్ ఉన్నామంటే దగ్గరగా 9 గంటలు లాగిన్ అవర్స్ ఉన్నాము. పొద్దుగాల కర్మానికి అది డ్రాప్ తీసుకుపోయినా కదా. ఇక ఆడికించి మన సిఎన్జి గ్యాస్ నేను ఒకసారి అబ్జర్వ్ చేయలే. 2 పాయింట్స్ అని చూపించింది, ఆడికి పోయినాక సింగిల్ పాయింట్ అయిపోయింది ఖతం. ఇక ఒక్క పాయింట్తో మనము ఎటు పోయినా బుకింగ్స్ ఆడ వస్తలేవని కాదు, ఏడొస్తాయి లాంగ్ ఎటో వస్తాయి. అటు మన్నికొండ అటు సిఎన్జి లేనిదికి వస్తున్నాయి. నాకేం అర్థం కాలేదు. ఇక సప్పుడేక బంద్ చేసుకొని డైరెక్ట్ బాలనగర్ వెళ్ళిపోయినా. ఆడికించి ఖాళీగా 13 కిలోమీటర్లు వెళ్ళినా. 13 కిలోమీటర్లు వెళ్ళినాక ఆడికించి కొట్టించినాక నాకు తెలిసి మధ్యాహ్నం వరకు పెద్ద చేసింది ఏం లేదు. మొత్తము మనం తిరిగింది 64 కిలోమీటర్లు 515 రూపాయలు చేసిన. పెద్దగా ఏం చేసింది ఇట్లా ఏం లేదు. ఆడ మొత్తం లాస్ ఈరోజు.
మళ్ళా మధ్యాహ్నం నుంచి కొంచెం 4-4:30 నుంచి జర ఫ్రెష్ అప్ అయ్యి మైండ్ నీళ్ళ ఫ్రెష్ చేసుకొని ఏడ తప్పు చేసిన ఏడ ఒకసారికి 2 సార్లు ఆలోచించుకున్నాక మళ్ళా బయలుదేరిన. అప్పటికి గ్యాస్ ఉంది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర 8 కిలోమీటర్స్ 53 కిలోమీటర్స్ చేసిన. 50 కిలోమీటర్స్ తిరిగిన. మా దగ్గర 939 రూపాయలు చేసిన. మంచిగా చేసిన, ఇప్పుడు మంచిగా అనిపించింది కొద్దిగా. మొత్తం టోటల్ కలిపితే మనము మొత్తం తిరిగింది 122 కిలోమీటర్లు తిరిగినాము. 1450 రూపాయలు. దాంట్లో ప్లాట్ఫామ్ ఛార్జ్, ర్యాపిడో ఉంది, ఊబర్ ఉంది, తీసేస్తే 1421 క్యాలిక్యులేట్ చేసి చూపించిన కదా. అది ఈరోజు కథ. కార్తీక పున్నం రోజు ఏమో పెద్ద నాకైతే బుకింగ్స్ పెద్దగా ఉన్నట్టు ఏం లేదు. ఏమున్నా నైట్ నాకు కవర్ అయిపోయింది. మార్నింగ్ అంతా కొంచెము అటు పోవడం ఇటు పోవడం మధ్యలో గిట్లా అన్న గిట్లా కలిసిన కదా, అదొకటి. ఇవన్నీ కొంచెము ఏమైందంటే టైం అంతా కొంచెం వేస్ట్ అయిపోయింది. బుకింగ్స్ నార్మలే. ఇంకొకటి నాకు గిరాకీ లేకున్నా నేను అంత బాధపడా. గ్యాస్ లేకపోతే మాత్రం అసలు అర్థమే కాదు, ఏం చేయాలన్నా గిట్లా అర్థం కాదు. గ్యాస్ ఉండి గిరాకీ లేకపోతే నేను అసలు పట్టించుకున్నాను, అసలు నిమ్మలంగా వస్తా. కానీ గ్యాస్ లేకుండా ఎటో పోయినాం అనుకో, అందుకనే నేను కొంచెం సరౌండర్లో తిరుగుతా. సిఎన్జి పంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సరౌండర్లో తిరుగుతా. పరిధిలో దాటిపోయినాం అనుకో కథం, బుకింగ్స్ అటుకెంచట వెళ్ళిపోతూనే ఉంటాయి, మనకి ట్రావీగా. అందుకని ప్రాబ్లం అవుతుందని పెద్దగా తీసుకోవాలి. సిఎన్జి తీసుకుంటే ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకటి మెయిన్ చిన్న ట్యాంక్ ఉంటుంది దానికి. చిన్న ట్యాంక్ అంటే 4 కిలోలు వస్తుంది. బజాజ్ మ్యాక్సిమం ఒక బండి ఉంటుంది, దానికి ఒక 5 kgs దాకా వస్తుంది. ఇది నువ్వు బజాజ్ తీసుకో, టీవీఎస్ తీసుకో, హ్యాపీ తీసుకో, సంథింగ్ ఏ కంపెనీలన్నా తీసుకొని 4 kgs వస్తుంది. ఇదే తలకాయ నొప్పి. ఒకసారి కొట్టించుకుంటామా సిటీలో మనము తిరగంగా 40 మైలేజో లేకపోతే 35 క్లైమ్ చేస్తారు, 160 180 అంటారు. మనము 1 కిలో ఉంచుకోగానే గ్యాస్ ఎంబట వస్తాం కాబట్టి 120 కిలోమీటర్లు తిరుగుతాం. అంతకన్నా ఎక్కువ తిరగలేము. 120 కిలోమీటర్ అయిపోగా తప్పమని ఎర్రదన్నా ఆరెంజ్ కలర్ అన్న పడుతుంది. ఇక అప్పటి నుంచి లబ్డబ్ అంటూనే ఉంటుంది. అడిగి పోయినాక ఒక్కొక్కసారి గ్యాస్ దొరకదు. నో స్టాక్ ఒకసారి చూపించినాక మీకు నో స్టాక్ అని పెడతారు. ఈడ లేకపోతే ఆడ లేకపోతే ఇక డైరెక్ట్ కోంపల్లి లేకపోతే కుత్బుల్లాపూర్. ఇది కుత్బుల్లాపూర్ ఎప్పటికి ఉంటుంది, అది ఆన్లైన్ గ్యాస్. ఇట్లా పరిశాన్ అవుతుంది. అందుకనే కొంచెం సరౌండర్లో చూసుకొని నడుపుతుంటా. 1-2 సార్లు మీరు ఇట్లా తీసుకుంటప్పుడు ఆలోచించండి. సిఎన్జితో ఇదొక పెద్ద తలకనొప్పి ఉంటుంది. గ్యాసెన్స్ అదే స్టేషన్స్ లేవా అవి అంటే ఉంటాయి, కానీ మనకు టైంకు దొరకదు ఒక్కొక్కసారి. అదొక పరిశాను. ఎల్పిజి తీసుకున్న వాళ్ళకి జర సుఖం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఇలా రోజంతా అదొక 2000 చేసినాం అనుకో, ఇది 2000 చేసినాం అనుకో, అదొక 400 దాకా ఎల్పిజి తాగుతుంది. 450 దాకా తాగుతుంది. అంటే తిరిగేదాన్ని బట్టి ఇట్లా కొంతమందికి తక్కువనే తాగుతుండొచ్చు. మనం వచ్చేసి వాళ్ళ దాంట్లో సగం 250-300 తాగుతుంది. ఇది ఇట్లా తిరిగేదాన్ని బట్టి ఉంటుంది. ఏమున్నా వాళ్ళకు మనకు ఒక 100-200 రోజు తేడా వస్తుంది. మంత్లీ మనకు వచ్చేసి 6,000 మిగులుతాయి నాకు తెలిసి. 6,000-5,000 మిగులుతాయి ఈజీగా. దానివల్లనే పెద్ద డిఫరెంట్. అంటే మనకు ఏదైనా వెళ్ళిపోతుంది అన్నట్టు కొంచెం స్ట్రెయిన్ అయినా స్ట్రగుల్ అయినా. కానీ ఇప్పుడు కాదు, కానీ 2013-14లో ఆటోలో కొత్తలో వచ్చినప్పుడు, ఈ ఆటో 2000 మోడలే, కొత్తలో వచ్చినప్పుడు ఆడే సిఎన్జి పంపుల కాడ ఆటోలు వేసుకొని వండుకురంట. ఎంత రోజున్నర 2 రోజులు అట్లా లైన్ మెయింటైన్ చేసి, అన్న మీరు ఎట్లా వండుకురన్నా అది అంటే, మీరు దీనికే ఇట్లా అయితే మేము అప్పుడు అట్లా చేసినామని చెప్పిర్రు. నేను షాక్ అయినా. ఇక సరే మనం అదొక పెద్ద ఆ కష్టం గట్రా ఇదొక పెద్ద కష్టం అన్నట్టు అది సరిపెట్టుకున్నా. ఓకేనా? సరే, ఇంతవరకు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న కొద్దిగా లైక్ గిట్లా కొట్టండి. ఓకేనా? గుడ్ నైట్ అండ్ సీ యూ డ్రీమ్స్. బాయ్.